బావగారు, మీరు చక్రవర్తి గారు అల్లుడేండి ఈ పని చేస్తున్నారేంటండి? మీలాంటి అల్లుడు దొరకటం చక్రవర్తి గారు అదృష్టం అండి. చక్రవర్తి గారు రాముడైతే మీరు హనుమంతులు. అసలు నా గురించి ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారా? చక్రవర్తి ఆస్థానంలో నా స్థానం అల్లుడు కాదు, హోల్ ఆస్తికి యజమాని. అదే నా గోల్. అదేంటమ్మా ఇందాకేగా స్నానం చేశారు? బల్లి కనిపించింది. మళ్ళీ మీద పడితే స్నానం చేయాలి గాని కనబడితే కూడా స్నానం చేయటం ఏంటమ్మా? ఇలా రోజుకి 5 సార్లు చీటికి మడికి స్నానం చేస్తే జలుబు జ్వరం పట్టుకుంటాయమ్మా. ఏమిటో మీ అమాయకత్వం. తాగండ్రా, పుల్లు కొట్టేయండి. అరే మీకు మాట చెప్పాలరా, ఈ అమాయక జనం గుళ్ళు గోపురాలు క్యూ కట్టేస్తారు. మనకంత ఓపిక లేదు. వరాలేమన్నా రాళ్ళకు ముక్కే అలవాటు లేదు. 2 ముక్కలో చెప్పాలంటే దేవుడంటే భక్తి లేదు, దెయ్యం అంటే భయం లేదు. ఫైనల్ గా ఫుడ్ మనకి ముక్కలేందే ముద్ద దిగదు. సొక్క ముక్క కాంబినేషన్ కదా. ముక్కలేవరా బావగా జఫా ముక్కలైపోయి ముక్కలు ఇందాక నన్ను కొట్టక ముందే చేయొచ్చు కదరా పని. అరే బా పోనీ బా. ఏంటోరా, నేల మీద నడిచే జంతువులు, గాల్లో ఎగిరే పక్షులు, నీటిలో ఇదే చేపలు అన్నీ నేను తినడానికే పుట్టినట్టు ఉంటారా అప్పుడప్పుడు. అమ్మాయి గారు, ఈ పూటకి ఏం వండమంటారు? రొయ్యలు వేపుడు, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ వండమంటారా? అయ్యో రామా, చిచ్చి చిచ్చి, ఈ రోజు శనివారం, వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉంటున్నాను. నిన్న శుక్రవారం అని అమ్మవారికి ఉన్నారు, మొన్న గురువారం సాయిబాబాకు ఉన్నారు. ఇలాగైతే ఎలాగమ్మా? ఆకులు అలవులు మాత్రమే తింటే ఆరోగ్యంగా ఉండరు. అప్పుడప్పుడు ముక్కలు తినాలి, అప్పుడే ఆరోగ్యం. అయ్యో సీతారామా, అలా మాట్లాడికే కళ్ళు పోతాయి. అపచారం అపచారం. అబ్బా, మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడండి. సాయిబాబా, ఈ పిచ్చిదాన్ని క్షమించు. బావా, ఆ దేవుడు కూడా వేలు పెట్టలేనంత వెరైటీ క్యారెక్టర్ బా నీది. మందు, ప్యాకెట, సిగరెట్ సకలకలా వల్లబడివి నీవు. అది మ్యాటర్. ఆల్రెడీ క్వార్టర్ పైన జీవితం గడిపేశాం, హాఫ్కి దగ్గరలో ఉన్నాం. ఈ టైంలో మనకి బెటర్ ఆఫ్ ఎందుకురా? అయినా మనం చేసుకోవడానికి ఎవరితో ముందుకు వస్తుంది? ఏ అమ్మాయి రాదు. ఒకవేళ వచ్చినా మన తాగుడు తిరుగుడు భరించలేక 4వ రోజు 5వ రోజు దుకాణం సర్దేస్తుంది. మళ్ళీ మనం మొదటికి రావాలి. అంత మాత్రానికి మనం మొదట ఆగిపోతే మంచిది కదరా. అది కాదు బావా, ఇలా ఎన్నాళ్ళని ఒంటరిగా ఉండవు, తోడు ఉండాలి కదా. నిజమే బా. ఈ సమయం ఇంట్లో మా ముసలోడు, మా అమ్మ రోజు బలవంతంగా నూరు పోస్తున్నారు. మనకి మందు తప్ప ఏది ఎక్కదు కదా, విని వదిలేస్తున్నా. ఇలా ఎన్ని సంబంధాలు రాలేదు పోలేదు. కానీ బావా, ఈ రోజు తప్పేలా లేదు. అంతగా తప్పకపోతే పెళ్ళి అనే తప్పు చేయడమే పాపం. ఈ ప్రపంచంలో నాకు దేంతో ముడేస్తారో ఏంటో, దానికి మూడినట్టే. నిజమే. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో?
రావే తల్లి నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి పూజ అవ్వాలి కదే. అస్తమానం పూజలు నోములు అంటూ దేవుణ్ణి ఎందుకే విసిగిస్తావు? అయ్యో రామా, మనం ఎన్ని పూజలు చేస్తే దేవుళ్ళు అన్ని వరాలు ఇస్తారు. ఎన్నో వరాలు వద్దే బాబు, ఒక్క మంచి మగునిస్తే చాలు. దేవుడిచ్చిన మొగుని కట్టుకుంటే ఇంకా అంతే సంగతులు. అయ్యో రామా, మనకి అన్ని దేవుడే కదా ఇస్తాడు. అన్ని దేవుడే ఇస్తే ఇక మనమెందుకు? మన చేతుల్లో ఏముందే? కొన్ని కొన్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కొన్నిట్లో మొగుడొకడు. అదెలా? చెప్తా. ఇంట్లో గవ్వలున్నాయా? ఉన్నాయి. అలాగే ఓ చాటు పెన్ను తీసుకొనిరా. సరే. ఇదిగో. ఇదంతా ఏంటి? ఈ ఆరుగురిలో మన కాబోయే మొగుడు ఎవరో ఒకరు అనుకుందాం. గవ్వలు వేద్దాం. ఏ నంబర్ పడితే ఆ నంబర్ మొగుడొస్తాడన్నమాట. ఎలా ఉంది? ఇదే మాటే. ఇదో రకం స్వయంవరం అనుకో. ఇంట్రెస్టింగ్ గా ఉంది. గవ్వలు ముందెవరేస్తారు? అమ్మో, నేను మాత్రం వేయను. ఎవరో ఎందుకు? నువ్వే వెయ్యి. ఆగు. ముందు నీకెలాంటి భర్త కావాలో చెప్పు. నాకు రావణాసురుడు కావాలి. అదేంటి? రావణాసురుడు రాక్షసుడు కదా. రాముడు కావాలని కోరుకో. రాముడు దేవుడైనా సీతని అడవి పాలు చేశాడు. రావణుడు రాక్షసుడైనా భార్యను అంతఃపురంలో పెట్టి హాయిగా చూసుకున్నాడు. నా అభిప్రాయం నాదమ్మా. సర్లేమా, ముందు గవ్వలే. రాక్షస రాజు రాకుండా ధర్మరాజు వచ్చాడు. బతికిపోయావు. ఇప్పుడు నువ్వెయ్యి. కాదు కాదు కాదు, నువ్వే వెయ్యి. ఆగు. నీకెలాంటి మొగుడు కావాలో చెప్పు. నాకు కృష్ణుడు. వావ్, నేను కోరుకున్న వాడే నాకు వచ్చాడు. ఇప్పుడు నీ వంతు. నీకెలాంటి మొగుడు కావాలో చెప్పి గవ్వలై. నాకు ఏకపత్ని వ్రతుడు, ఏ దుర్వ్యసనాలు లేనివాడు, సుగుణాభిరాముడు భర్తగా రావాలి. అయ్యో రామ రామ రామ, నేను రాముణ్ణి కోరుకుంటే కీచకుడు వచ్చాడేంటి? అయ్యో స్వామి స్వామి, స్వామి నేనే తప్పు చేశాను స్వామి? నాకెందుకు ఇలాంటి భర్తనిస్తున్నావు? చెప్పు స్వామి, నేనే తప్పు చేశాను? చెప్పు స్వామి, చెప్పు. అయ్యో చెప్పు స్వామి. నవ్వకండి. నిజంగా అలాంటోడే వస్తాడని నాకు భయంగా ఉంది. ఎందుకే భయం? ఈ కాలంలో కీచకుడెక్కడున్నాడు? ఎందుకు లేరే? అన్ని చెడ్డ గుణాలున్నా బంగారు రాజు లాంటి వాళ్ళు లేరు.
ఎవరింటికి వచ్చి ఎవరి పేరెత్తుతున్నావు? ఆ ఇంట్లో వాళ్ళ పేర్లు ఈ ఇంట్లో వినపడకూడదని తెలీదా? సారీ బామ్మ, ఏదో ఆట ఆడుతూ సరదాగా. ఆట ఆటలా ఉండాలి. పగవాళ్ల పేర్లు తలవకూడదు. సరదాకైనా సరే చంపేస్తాను. ఇంకోసారి ఇలా జరిగిందో ఈ ఇంటి ఛాయలకు కూడా రానివ్వను. వెళ్ళండి. నువ్వేంటే వేరే ఆటలే లేవా నీకో? పో అవతలికి. వయసు వచ్చింది గాని బుద్ధి రాలేదు. ఈ ఇంటికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏంటో. అన్నయ్య గారు, మీరు మాకు దూరమై 25 సంవత్సరాలవుతుంది. మిమ్మల్ని వదినని, నా మేనల్లుని, నా భర్తని, నా కొడుకుని అందర్నీ పొట్టని పెట్టుకున్నారు. మన పచ్చని కుటుంబంలో నిప్పులు పోశారు. ఈ ఇంటికి మగదిక్కు లేకుండా చేశారు. ఆ చక్రవర్తిని, వాడి కుటుంబాన్ని ఊరికే వదిలిపెట్టనన్నయ్యా. సర్వనాశనం చేస్తాను. 25 ఏళ్ల కిందట తగిలిన గాయం ఇంకా పచ్చి పుండుగానే ఉంది. అది మానక ముందే వాళ్ళని మట్టు పెడతాను. నీపై ఆన వేసి ఈ నాగమ్మ శపథం చేస్తుందన్నయ్యా. వాళ్ళంతం చూడటమే నా అంతిమ లక్ష్యం. మీ ఆత్మలకు శాంతి చేకూర్చడమే నా జీవిత లక్ష్యం. ఎప్పుడో జరిగిపోయిన గొడవలకి ఇప్పుడు పగా ప్రతీకారాలు అవసరమా పిన్ని గారు? వాళ్ల పాపాన్ని వాళ్లే పోతారు. అలాంటి పాపులను నరకంలో యమధర్మరాజు రకరకాలుగా శిక్షిస్తాడని గరుడ పురాణంలో రాసింది. నువ్వు నీ పురాణ పైత్యం పక్కన పెట్టు. మనుషులు చేసిన తప్పులకి మనుషులే శిక్షలు వెయ్యాలి. వేరే లోకంలో ఇంకెవరో వెయ్యరు. పగా మనదే, ప్రతీకారం కూడా మనదే. ఈ ఇంట్లో అందరూ ఆడవాళ్ళమే కదా, ఆ ఇంట్లో మగవాళ్ళని ఎలా ఎదుర్కొంటాం? కొత్తగా అడుగుతావేమిటి? అందుకే కదా వాళ్ళని ఎదుర్కొని మట్టు పెట్టే ఆయుధాన్ని తయారు చేస్తున్నాను. నా మనవరాల్ని మారణాయుధంగా మారుస్తున్నాను. అది వస్తుంది, వాళ్ళ అంతు చూస్తుంది.
అమ్మా 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 ఏమైంది బాబు? అమ్మా అమ్మ బాబాయ్. మళ్ళీ అదే కల వచ్చిందా బాబు? అవును బాబాయ్, అమ్మ కల్లోకి వచ్చింది, నాకు కనిపించింది. పిలుస్తున్నా నన్ను గుర్తుపట్టినట్టు వెళ్ళిపోయింది బాబాయ్. ఈ మధ్య పదే పదే ఈ కల వస్తుంది. అమ్మ నన్ను వెంటాడుతున్నట్టు, నా వెన్నంటే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది బాబాయ్? అమ్మ కనిపించినట్టు కనిపించి ఎందుకు కనుమరుగవుతుంది? చెప్పు బాబాయ్, ఈ కళకు అర్థం ఏంటి? పదే పదే ఈ కళ ఎందుకు వస్తుంది? అమ్మ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఇలా జరుగుతుందా? ఆ ఆలోచనలే నా మెదడులో ఉండిపోయి కలగా నా కళ్ళకు కనిపిస్తున్నాయా? నాకేం అర్థం కావట్లేదు బాబాయ్, పిచ్చి పడుతున్నట్టుంది. ఏం చేయాలి బాబాయ్? తూర్పుపురంలో పడినటువంటి 2000 బస్తాల వరిధాన్యం మనం ఇల్లుకి తరలించాము. పచ్చిమిర్చి కోతకొస్తున్నది. పత్తి బ్యాళ్లు మార్కెట్ యార్డ్లో పెట్టాము. ఇవన్నీ నాకెందుకయ్యా చెప్తావు? అల్లుడు గారికి చెప్పు. వారే ఇవన్నీ చూసుకుంటున్నారండి. మీకు ఓ మాట చెప్తామని. అల్లుడు గారికి చెప్తే నాకు చెప్పినట్టేనయ్యా. అయ్యా, అల్లుడు గారు. ఏం బాబు, పొలం నుంచి దిన రావటం? అవును మావయ్య. ఏంటి బాబు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు?